పెళ్ళి ఏ మత సంప్రదాయాల ప్రకారమైనా చేసుకో, విడాకులు ఏ మత సంప్రదాయాల ప్రకారమైనా తీసుకో, ఫైనల్గా పరిహారం మాత్రం ప్రతి మహిళకి అందాలి. అట్లాగే జీవితంలో హక్కులు అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఉండాలి. పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లా పడితే అట్లా విడాకులు తీసుకోవడానికి కుదరదు. ఇదే యూనిఫామ్ సివిల్ కోడ్. కరెక్ట్గా చెప్పాలంటే మహిళల రక్షణ కోసం ఉద్దేశించినటువంటిది. అందరికీ ఒకటే చట్టం అన్నటువంటి విధానం. దీన్ని తీసుకురావడానికి ఆనాడు రాజ్యాంగం రాసిన నాడే దీన్ని దశల వారీగా తీసుకురావాలి అని చెప్తే అది ఈ రోజు వరకు అమల్లోకి తీసుకురాలేదు. అనేక సార్లు సుప్రీంకోర్టు ప్రస్తావించింది. అందరికీ ఒకటే విధానం ఎందుకు ఉండదు, యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు తీసుకురారు అన్నట్టు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల కారణంగా అది జరుగుతూ వచ్చింది. ఎందుకు గిరిజన సంప్రదాయాలు సపరేట్గా ఉంటాయి, ముస్లిం సంప్రదాయాలు సపరేట్గా ఉంటాయి, వీటి ఆధారంగా. అయితే సంప్రదాయాలని ఎవరు మార్చమంటున్నారు? సంప్రదాయాలు అలాగే కొనసాగించండి, బట్ హక్కులు అందరికీ ఒకటేగా ఉండాలి అన్నటువంటిదే న్యాయస్థానాలు కూడా తేల్చి చెప్పినటువంటి అంశం. అదే వాదనను మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ చేస్తూ వచ్చింది. ఉత్తరాఖండ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేసింది. యూనిఫామ్ సివిల్ కోడ్ నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. అదే సందర్భంలో నెక్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి రాబోతున్నటువంటి రాష్ట్రం కిందన హర్యానా సిద్ధమవుతోంది. హర్యానా కూడా భారతీయ జనతా పార్టీ గవర్నమెంటే. క్రమంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా యూసీసీ అమలు దిశగా అడుగులు వేస్తున్నాడు. రాబోయేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యూసీసీ రద్దు చేస్తాం అన్న పేరుతో జనాల దగ్గరికి వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు.